అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. స్థానిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో చీరల పంపిణీని ఎన్నికల సంఘం అధికారులు నిలిపివేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 44 లక్షల చీరలను పంపిణీ చేసింది. మొత్తం 1 కోటి చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ను స్వీకరిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇటీవలనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి నూతనోత్తేజంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. లోకల్ బాడీ ఎన్నికల కోసం ఎప్పటి నుంచో అధికార పార్టీ రాజకీయ వ్యూహాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 3 విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడత డిసెంబర్ 11న, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, స్థానిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇంద్రమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడిందని కూడా చెప్పాలి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు ఆదేశించడం జరిగింది. ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయాలనేది కూడా అటు అధికారులకు అటు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 44 లక్షల చీరలను పంపిణీ చేసింది. మొత్తం 1 కోటి చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్లు స్వీకరిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే గ్రామాలలో అటు ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈ సందర్భంలో అటు ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రజల్ని ప్రలోభ చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు 2 రోజుల క్రితం కూడా సూచనలు చేయడం కూడా జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా అడిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇంద్రమ్మ పంపిణీ చీరలను నిలిపివేయాలని కోరినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. ఇటీవలనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి విజయం సాధించి నూతనోత్తేజంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని కూడా చెప్పాలి. లోకల్ బాడీ ఎన్నికల కోసం ఎప్పటి నుంచో అధికార పార్టీ రాజకీయ వ్యూహాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. 3 విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడత డిసెంబర్ 11న, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేయకూడదనేది కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిలిపివేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ 44 లక్షల చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది. మొత్తం మీద ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడిందని కూడా చెప్పాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.